లెబనాన్కి చుక్కలు చూపెడుతోంది ఇజ్రాయెల్ వైమానిక దళం ఇంతకుముందు ఒక వంతెని కూల్చింది చెప్పుకున్నాం. అదే కాకుండా 23, 24 తేదీల్లో హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ ముఖ్యమైన లక్ష్యాలన్నింటినీ నాశనం చేస్తోంది. బెరత్ నగరం సమీపంలోని దహి అనే ప్రాంతంలో హిజ్బుల్లా ఎలైట్ యూనిట్ అయినటువంటి రద్వాన్ ఫోర్స్కి చెందిన ప్రధాన కార్యాలయం ఉంది. అలాగే ఇంటెలిజెన్స్ బేస్ ఉంది. ఈ రెండింటిని కూల్చి పడేసింది, బాంబులతో పేల్చి పడేసింది. అట్లాగే దక్షిణ లెబనాన్లో ఉన్నటువంటి ఏటిరీ గ్రామంలో ఉన్న అల్నూర్ రేడియో స్టేషన్ లోపల దాగున్నటువంటి హిజ్బుల్లా కమాండ్ పోస్టుల మీద కూడా దాడి చేసింది. హిజ్బుల్లా తమ సైనిక కార్యకలాపాలు పౌరులు నివసించే ప్రాంత రేడియో స్టేషన్లు వంటి సాధన స్థలాల్లో దాచుంచితే ఇజ్రాయెల్ ముందుగానే హెచ్చరించి అక్కడ ఉన్న ప్రజలను అవతలకి వెళ్ళిపోమని ఒక 4 గంటలు గడువిచ్చి ఆ తర్వాత పేల్చి పడేస్తోంది. ఆపరేషన్ రోరింగ్ లైన్ అనే పేరుతో చేస్తున్నటువంటి ఈ దాడుల్లో ఇజ్రాయెల్ ఏదైతే హిజ్బుల్లా ఇరాన్ మద్దతుతో ఇజ్రాయెల్ మీద రాకెట్లు పేల్చడం, సరిహద్దు దాడులు చేసినటువంటి నేపథ్యంలో ఇవి కంటిన్యూగా సాగుతున్నాయి. ఇట్లా కూల్చి అవతల పడేస్తుంది అనమాట. విజువల్స్ను కూడా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు. ఇజ్రాయెలే ఈ వీడియోస్తో సహా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది.